హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి. నేను ఏం చెప్దామని వీడియో చేస్తున్నానంటే మీకైతే చెప్తాను. మీకు తెలుసు కదండి, సచివతి అబ్బులు విలేజ్ హోమ్ ఛానల్ మీకు తెలుసు కదా. శుభలక్ష్మి, సచివతి అక్క చెల్లెళ్ళని మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ మా అక్కగారు అమ్మాయిలని కూడా మీకు తెలుసు కదా. సచివతికి ఛానల్ ఉంది, శుభలక్ష్మికి ఛానల్ ఉంది, నాకు ఛానల్ ఉంది. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అయితే నేను సొంత వాళ్ళ పిన్నిని అని మీకు తెలుసు. వాళ్ళ పిన్నిని అని చెప్పట్లేదు, నేను ఒక బయట వ్యక్తిగానే చెప్తున్నాను. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ ఛానల్ ఒక ఫాలోవర్గా నేను చెప్తున్నాను. వాళ్ళ ఛానల్ నేను కూడా ఫాలో చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా డిస్కషన్ వచ్చింది అని అంటే అది ఇద్దరి వైపున తప్పు ఉంటుంది, ఒకవైపునే ఉండదు. అది మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు చూడండి, ఇలా రెండు చప్పట్లు కొడితేనే కదా, రెండు చేతులు కలిస్తేనే చప్పటి సౌండ్ వస్తుంది, ఒక చేతికి రాదు కదండి. ఆ విషయం మీకు తెలుసు కదా. మీకు తెలుసని నాకు తెలుసు. అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అబ్బులు ఎంతసేపు కూడా వీడియోలో సచివతి రావాలనుకోవట్లేదు, విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను, లేకపోతే 30 లక్షల ఆస్తి సంపాదించాను, సగం తనకి ఇస్తాను, లేకపోతే 2 ఛానళ్ళు ఉన్నాయి, ఒక ఛానల్ తనకి ఇస్తాను, ఒక ఛానల్ నాకు, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక బెడ్రూమ్ తనకే, ఒక బెడ్రూమ్ మాకు, తనకి తన పిల్లలకి కట్టేస్తాను, గోడ కట్టేస్తాను, పిల్లల బుక్స్లు వాళ్ళు రారని అట్లా వేయలేదు, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. అవును కదండి. కానీ మా అబ్బులు చాలా తెలివైనవాడండి, చాలా అంటే చాలా. ఇప్పుడు తన భార్య తన తమ్ముడు పెళ్ళికి పిలిచింది అని అంటే వెళ్ళలేదు, అది కరెక్ట్ కాదు కదండి. నేను వెళ్ళాలనుకోలేదు, పైనుంచి దేవుడే దిగి వచ్చి అబ్బులు పెళ్ళికి వెళ్ళు అని చెప్పినా నేను వెళ్ళను అని అంటున్నాడు. పైనుంచి దేవుడే దిగి వస్తే మనం ఎవరో ఉన్నాం కదండి, ఇంకా ఉంటామా చెప్పండి. పైనుంచి దేవుడే దిగి వస్తే మనం ఎవరూ ఉండవు ఇక్కడ. అవును కదండి. దేవుడు దిగి వచ్చి చెప్పే ఛాన్స్ కూడా మనకు ఉండదు. కానీ అబ్బులు దేవుడి దిగి వచ్చి చెప్పినా వెళ్ళను అన్నాడు. కానీ అబ్బుల గురించి 2 విషయాలు చెప్తానని అన్నాను కదా. ఒక విషయం చెప్తాను వినండి. ఫస్ట్ విషయం, అబ్బులు రేపు పెళ్ళనగా అత్తవారింటికి వెళ్ళాడు. తన అక్క బాధ్యతగా తన తమ్ముడికి, ఇప్పుడు పెళ్ళంటే గిఫ్ట్లు కొంటాం కదండి. ఇప్పుడు నేనున్నాను, బట్టలు పెడతాను, అక్కలు ఉన్నారు, ఉంగరం పెడతారు, చైన్ పెడతారు, బ్రాస్లెట్ పెడతారు, ఇంకా వగేర అలా గిఫ్ట్లు ఇచ్చుకోవడాలో, ఆడబడుచులు పెట్టుకోవడాలో అవన్నీ ఉంటాయి కదా. తమ్ముడి దగ్గర ఆడబడుచు కట్నాలు తీసుకోవడాలో ఇలా ఉంటాయి కదా. అలాగా మా శుభలక్ష్మి చేయించింది. మా శుభలక్ష్మి తన గిఫ్ట్ తను ఇచ్చేసింది. వాళ్ళ తమ్ముడు కూడా బావగారులు ఇద్దరికి బట్టలు కొన్నాడు చక్కగా. మా శుభలక్ష్మి వీడియోలో మీకు చూపించింది కదండి, వాళ్ళ పిల్లల కోట్లు చూపించింది. వాళ్ళ శుభలక్ష్మికి, వాళ్ళ ఆయనకి, మా సచివతికి, వాళ్ళ ఆయనకి కొన్న డ్రెస్సులు చూపించింది. చాలా మంచి డ్రెస్సులు కొన్నాడు పిల్లోడైతే. అయితే రేపు పెళ్ళనగా వచ్చాడు. సచివతి ఏం చేసింది, భార్యాభర్తలు అంగీకారంతోనే, ఇష్టపూర్వకంగానే బ్రాస్లెట్ కొన్నారు పెళ్ళికొడికి బ్రాస్లెట్ కొని రేపు పెళ్ళనంగా వచ్చి భార్యతో డిస్కషన్ పడ్డాడు. చాలా అంటే చాలా డిస్కషన్ పడ్డాడు. పడిన తర్వాత పెళ్ళికొడి గిఫ్ట్ మనం పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటామా చెప్పండి. నా బ్రాస్లెట్ నాకు ఇచ్చి అని అనేసి పెళ్ళికొడికి దగ్గర నుంచి బ్రాస్లెట్ తీసుకొచ్చేసుకున్నాడు. అది కరెక్టా చెప్పండి. ఇప్పుడు రేపు పెళ్ళనంగా పెళ్ళికొడుకు చేతిలో బ్రాస్లెట్ ఉండాలి కదా, మగ పిల్లోడు కదా. కొంతమంది అక్కలు ఉంగరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎవరో ఇష్టపూర్వకంగా వాళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లోడు ఇలా చేశాడు.
మీకు ఎలా తెలుసు అని అంటారేమో. మా పిన్ని గారు అమ్మాయే కదా, నాకు తెలుస్తుంది కదా, నేను అక్కడ ఉండొచ్చు, నాకు ఇవన్నీ తెలియచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, పలానా వాళ్ళే చెప్పారు అని అయితే లేదు. అవును కదండి. అలా తీసుకొచ్చేయడం అబ్బులు కరెక్టా? అసలు చెప్పండి. నా బ్రాస్లెట్ నాకు ఇచ్చేయమని తీసుకొచ్చేసాడు. ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాడు. కానీ ఇది ఖచ్చితంగా నిజమండి. నేను నాది కొత్త ఛానల్, నా ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం నేను చెప్పట్లేదు, నాకు యూస్ రావడం కోసం నేను చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా నిజమండి. నేను నిజమే మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. నేను సచివతి పిన్నినని మాట్లాడట్లా, అబ్బులకి అత్తయ్యని అవుతానని మాట్లాడట్లా. చెప్పాను కదా, వాళ్ళ ఛానల్కి ఒక సబ్స్క్రైబర్లా మాట్లాడుతున్నాను. చెప్పాను కదండి, ఇద్దరి వైపు నుంచి కూడా పొరపాటు ఉంటుంది, వండుకోకుండా ఉండదు. మరి అబ్బులు చేసిన పొరపాటు చెప్తున్నాడా? ఏమైనా చిన్న డిస్కషన్లు రావచ్చు, భార్య భర్తలు ఇవాళతే రేపు కలిసిపోతాయి. పొద్దున్నంతా గొడవ ఆడుకుంటాం, రాత్రి అయ్యేసరికి గొడవ ఉండదు భార్య భర్తలు, తెల్లారికి మళ్ళీ మామూలు అయిపోతాం. అలా ఎన్ని ఇళ్లల్లో లేవండి గొడవలు, మీకు అందరికీ తెలిసిందే కదా. ఎన్ని ఇళ్లల్లో లేవు, ఎంతమంది సంసారాలు చేసుకోవట్లేదు. ఇది ఒకటి అబ్బులది. ఇది తెలుసా ఎవరికైనా? తెలియదు. ఇప్పుడు చూడండి, కొయిలగూడెం వచ్చాడు అబ్బులు. రేపు ఎల్లుండో వీడియో వస్తుంది చూడండి మీకు. ఏ వీడియో అంటే, యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది, 76,000 చిల్లర వస్తాయి, అవి తనకే ఇచ్చేస్తాను నేను, వచ్చి ఉండమానండి, పిల్లల అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, తనకు సగం నాకు సగం, ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు తను ఫ్రిడ్జ్ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి తీసుకోవడానికి వచ్చాడు. అవి తీసుకుని వీడియో ఏం చేస్తాడో చెప్పండి మీకు. నేనైతే గెస్ చేసి చెప్తున్నాను. ఈ గెస్సే కరెక్ట్ అయితే కనుక మీకు ఈరోజు సాయంత్రం కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఖచ్చితంగా మీకు వీడియో వచ్చేస్తుంది. సబ్స్క్రైబర్లు అందరూ కూడా చూస్తారు కూడా. నేను సచివతి ఇంటికాడ లేదు, అమ్మగారి ఇంటికాడ ఉంది. అలిగి గొడవ అయ్యి అమ్మగారి ఇంటికాడ ఉంది. అయినా సరే తన కోసం నేను తీసుకొచ్చాను, వాషింగ్ మిషన్ తీసుకొచ్చాను, బట్టలు ఉతికి అలసిపోతుందని, ఫ్రిడ్జ్ కావాలని ఫ్రిడ్జ్, ఇవన్నీ చెప్తాడు చూడండి మీకు. అప్పుడేమవుతుంది, అబ్బులు చాలా మంచివాడు, కానీ సచివతే ఎంత ఇల్లు ఉన్నది, ఇవన్నీ తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాడు, ఉండలేక తను అక్కడ ఉన్నది అని అనుకుంటారు. కానీ ఎంత బాధ కలుగుతుంది తనకి, తన మనసుకి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరిపైనా ఆడవాళ్ళమే కదండి. ఇప్పుడు ఎవరి సొంత తమ్ముడు పెళ్లి జరుగుతుంటే భర్త రాకుండా ఉంటే 10 మంది 10 రకాలుగా అడగరా? చెప్పండి మీరు. నీ భర్త ఎందుకు రాలేదు, ఏం కారణం చేత రాలేదు పెళ్ళికి అని అడుగుతారు కదండి. అడిగినప్పుడు తను ఏమని సమాధానం చెప్పుకుంటుంది? ఇద్దరు మనస్ఫూర్తిగా భార్యాభర్తల అంగీకారంతోనే తనకి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటావా? అది అసలు కరెక్ట్ అయిన పని అండి అది? చెప్పండి. మళ్ళీ రేపు పెళ్ళి అనగా ఈరోజు ఎంతో గొడవాడో, ఎన్నో మాటలు తిట్టావు, అవి తను చెప్పిందా? సుబ్బలక్ష్మి చెప్పిందా? తను వీడియో చేసి పెడుతున్నాడు, డబ్బులు వీడియో చేసి ప్రతి వీడియో చేసి పెడుతున్నాడు. అలాగే సచివతి కూడా వీడియో చేసి పెట్టొచ్చుగా. నా భర్త ఇలా తిట్టాడు, నన్ను ఇలా తిట్టాడు, ఇలా అన్నాడు అని ప్రతి విషయం వీడియో చేసి పెడితే ఆ వీడియో వైరల్ అవదా? అవుతుంది కదండి. కానీ తను పెట్టట్లే. అది తన సంస్కారం, తనకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతి అది. నా భర్తే ఇవాళ గత రేపైనా సరే మారిపోతాడు అనే ఒక ఉద్దేశంతో తను పెట్టట్లే. ఏ భార్యకు మాత్రం ఉండదండి భర్త మారుతాడని. అబ్బులు నేనేం తిట్టట్లేదు, మా కూతుర్ని తప్పు పట్టట్లే, నిన్ను తప్పు పట్టట్లే. చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఇంట్లోనే వస్తాయి, రాకోకుండా ఉండవు. ఇవాళ వచ్చి రేపు తగ్గిపోయేలా ఉండాలి, అంతేగాని ఇలా గొడవలు పడి ఈడిపోయి అక్కడే ఉండేలాగా ఉండకూడదు. పిల్లలు చదువు క్లాసులు మిస్ అవుతున్నారు కదా పిల్లలు, ఎంతో హోంవర్క్ మిస్ అవుతారు. వాళ్ళు మర్చిపోయారంటే చిన్నపిల్లలు కదా, ఇప్పుడే బాగా జ్ఞాపకంగా ఉండాలి వాళ్ళ చదువు. వాళ్ళు మర్చిపోయారంటే నీకే ఇబ్బంది అవుతుంది కదా ఫ్యూచర్లో. వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేయాలి? అబ్బులు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.
నువ్వు రాలేదని తనకు బాధ ఉండొచ్చు, నేను వద్దనగా వెళ్ళింది అని నీకు అనిపించవచ్చు, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని అనిపించవచ్చు, నా ఫ్యామిలీ అందరినీ ఇలా అన్నా డబ్బులు అని అనిపించవచ్చు నీకు కూడా. కానీ అవన్నీ మామూలే. దయచేసి వెళ్ళి నీ భార్యను నువ్వు ఏమనుకోకమ్మా, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట ఎప్పుడు ఇలా జరగదు, మనం సంతోషంగా బతుకుతాం పిల్లలతో అనేసి ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళని స్కూల్కి పంపించుకుని చక్కగా మీరు నలుగురు బ్రతకండి అందంగా. అలా బ్రతికితే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? తన భర్త వస్తాడని తను ఎదురు చూడవచ్చు, తన భార్య వచ్చేస్తుందని తను అక్కడ ఎదురు చూడవచ్చు. భార్య అని ఇంటికి వచ్చి తీసుకెళ్ళడంలో అసలు తప్పేమీ లేదు. నువ్వు అంత ఇల్లు కట్టావు, ఒక్కడే ఉంటున్నావు, ప్రయోజనం ఉందా? ఎన్ని రోజులైనా వండుకుని తింటావు? భార్య లేకుండా భర్త ఎన్ని రోజులు వండుకుని తినగలరు? ఎన్ని రోజులు హోటల్లో తినగలరు చెప్పండి? మనకి ఎంత ఇల్లున్నా భార్య పిల్లలు పక్కన ఉంటేనే మన సంసారానికి అందం. అవును కదండి? నాకైతే అలాగే అనిపిస్తుంది, అందుకే నేను అదే చెప్తున్నాను. సరేనా? అబ్బులు నువ్వు తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఇంకోటి మా అబ్బుల గురించి రెండో విషయం చెప్దామని నేను అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఒక సిస్టరు తన సబ్స్క్రైబరే వచ్చారు, ఏ ఊరు ఏంటి అని అయితే నేను చెప్పను. ఆ సబ్స్క్రైబరు మా అబ్బులకి, సచివతికి, వాళ్ళ పిల్లలకి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. పిల్లలకి బుక్స్ తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడ, డ్రెస్సులు తీసుకొచ్చి ఇచ్చింది, ఎన్నోసార్లు ఎన్నో హెల్ప్లు చేసింది. కానీ ఆవిడ పెళ్ళికి వచ్చింది, నువ్వు పట్టించుకున్నావా? ఆవిడని సరిగా పలకరించావా? సరిగా మాట్లాడావా? ఆవిడ ఎంత బాధపడిందో నీకు తెలుసా? అది నువ్వు చేసిన రెండో పొరపాటు. నువ్వు ఛానల్ స్టార్టింగ్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అబ్బులు, నువ్వు మార్చుకో ఒకసారి, సరేనా? అలానే మా సచివతికి కూడా చెప్తున్నాను. అమ్మా సచివతి, నువ్వు నా వీడియో చూస్తున్నావని నాకు తెలుసు, అబ్బులు చూస్తున్నాడని కూడా నాకు తెలుసు. నేను నీకు ఒక పిన్నిగా నేను చెప్పట్లేదు, నేను మీ ఛానల్లో ఒక సబ్స్క్రైబ్గా చెప్తున్నాను. వీడియోలు అబ్బులు ఒక్కడే చేస్తే బాగోలేదు అసలు, సరేనా? మీరు కలిసి, నువ్వు పిల్లలు కలిసి చేస్తేనే వీడియో అనేది చాలా బాగుంటుంది, ఛానల్ అనేది కూడా బాగుంటుంది. ఇంతవరకు నువ్వు ఎలా ఇల్లు కట్టగలిగావంటే యూట్యూబ్ నుంచి నీకు అమౌంట్ వచ్చింది, నువ్వు కష్టపడ్డావు. కష్టం అంటే నువ్వు అక్కడే పడ్డావు అబ్బులు? పడలేదు కదా. నీ భార్య, నీ పిల్లలు మొత్తం మీ నలుగురు మన చిన్న తాటేకింట్లో నుంచి స్టార్ట్ అయ్యి అంత పెద్ద ఇంట్లోకి వచ్చావంటే అదంతా యూట్యూబ్ వలన. అది యూట్యూబ్ వలన అంటే నువ్వు కష్టపడ్డావు, నీ భార్య కష్టపడింది, నీ పిల్లలు కష్టపడ్డారు. వాళ్ళు కూడా చేయకోకుండా నువ్వు అక్కడైతే ఏం చేయలేవు కదా. శుభలక్ష్మి, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోమ్మా, కోపాలు వద్దమ్మా. భార్య భర్తలు దగ్గరుండి కలిసిమెలిసి బ్రతుకుతేనే ఎవరికైనా గౌరవం, ఇటు మాకైనా అటు వాళ్ళకైనా, అటు మీ ఆయన గారు వాళ్ళ తరపునైనా ఇటు నీ తరపునైనా మాకందరికీ సంతోషం. ఈ చిన్న చిన్న గొడవలు అనేది మామూలే. మీ గొడవల గురించి చిన్నపిల్లల భవిష్యత్తు అయితే పాడు చేయొద్దు. మా నాన్న ఎక్కడో ఉన్నాడు, అమ్మ ఎక్కడ ఉంది, ఇలా మనస్పర్ధలు చిన్నపిల్లల మనసులో నుంచి ఇప్పటి నుంచే రాకూడదు. దయచేసి ఇంటికి వెళ్ళమ్మా. అబ్బులు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అబ్బులు వచ్చి నేను తీసుకెళ్తాడు. మీరు చక్కగా అందంగా బ్రతకండి. అబ్బులు, మా అమ్మాయి వచ్చిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా అప్పుడు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అనే టాపిక్ అయితే నువ్వు తీసుకురాకు. మా అమ్మాయి కూడా, మా సుబ్బలక్ష్మి, మా సత్యవతి కూడా అస్సలు తీసుకురాదు. మా సత్యవతి, సుబ్బలక్ష్మి పేరు వచ్చింది, సారీ, మా సత్యవతి కూడా అస్సలు తీసుకురాదు. అవన్నీ గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా సంతోషంగా బ్రతకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఇదే చెప్దాం అనుకున్నాను. నాకైతే చాలా బాధ అవుతుంది. ఎవరెవరో ఛానల్ వాళ్ళు ఎవరెవరో ఏవో చెప్తున్నారు, వాళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారో ఛానల్ గ్రోత్ కోసం చెప్తున్నారో వాళ్ళు వైరల్ అవ్వడానికి చెప్తున్నారో నాకైతే తెలియదు. కానీ చెప్తున్నారు మంచిగా, వాళ్ళు చెడ్డ చెప్తున్నారని నేను అనట్లే, వాళ్ళు చెప్తున్నారు. అంత స్టేజ్ వరకు ఎందుకు తెచ్చుకోవడం? ఇది సంసారం. పెళ్ళంటే నూరేళ్ళ పంట. నాడు నేడు అని అన్నావు. పెళ్ళైన ఫోటో పెట్టాను కదండి నేను స్క్రీన్ మీద. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూసుకోండి ఒకసారి. ఈ చిన్న చిన్న గొడవలన్నీ పక్కన పెట్టేసుకుని సంతోషంగా ఎప్పుడు ఇలాగే చక్కగా బ్రతకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నేను వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? నా మనసుకు బాధేసింది. వాళ్ళకి ఒక సబ్స్క్రైబర్లా నాకు చెప్పాలనిపించింది ఏదైతే ఉందో అదైతే నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ నేను తప్పుగా మాట్లాడాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి
ఇద్దరి వైపున కూడా ఎప్పుడు భార్య భర్తలకి మధ్యన గొడవ వచ్చింది అంటే రెండు వైపుల పొరపాటు ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? ఒకవేళ గొడవ వచ్చినా సరే ఉదయాన్నే వచ్చిన గొడవ నైట్కి తగ్గిపోవాలి, అప్పుడే బాగుంటుంది. అలా కాంప్రమైజ్ అయి బ్రతకాలి. భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య తగ్గించుకుని ఉండాలి, భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త తగ్గించుకుని ఉండాలి. నా పాలసీ అయితే అదేనండి. నేను కూడా ఖచ్చితంగా అలాగే ఉంటాను, నేను అదే చేస్తాను కూడా. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చితే నేను మాట్లాడిన విధానం కరెక్టో కాదో దయచేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.